రైట్. ఒకసారి రామారావు దీని మీద రెస్పాన్స్ అడుగుతారు. రామారావు ఏంటి అసలు విజయసాయి రెడ్డి గారు ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ మీద ప్రేమనా, లేకపోతే ఏదైతే ఇప్పటికే కాకినాడ పోర్టుకు సంబంధించి ఆ డొంక కదులుతున్న నేపథ్యంలో ఆ మొత్తం స్టింగ్స్ అన్ని వెళ్ళి విజయసాయి రెడ్డి దగ్గరికి వెళ్ళాయి కాబట్టి ఎంతో కొంత బీజేపీ వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ త్రూ ఏమైనా వెళ్తున్నారా? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానల్ ప్రతినిధులు అజయ్ సజ్జా గారికి, అజయ్ వర్మ గారికి, అట్లాగే రాజ్ న్యూస్ యాజమాన్యం తమకు అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. విజయసాయి రెడ్డి గారు ప్రతిరోజు కూడా కరెంట్ పాలిటిక్స్, కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ మీద ట్విట్టర్ వేదికగా ఆయన అనేది అది సహజమైనటువంటి అంశం. మరి అందులో భాగంగానే నిన్న ఆయన స్పందించారు. ఏమంటారంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే బీజేపీ ఒక ఫోకస్ లీడర్ గా మహారాష్ట్ర ఎన్నికలకి ఉపయోగించుకున్నటువంటి అంశంలో కానీ, అట్లాగే ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా ఇష్యూ ఉంటే దాంట్లో ఆయన్ను ఏదైతే సెన్సిటివ్ ఇష్యూస్ లో ఆయన ఇన్వాల్వ్ చేయాలనేటువంటి తపన, అది కేంద్ర ప్రభుత్వం నుంచి అవ్వచ్చు, లేకపోతే ఎన్డీఏ కూటమి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి వస్తున్నటువంటి విషయాల మీద ఆయన రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఉద్దేశించి ఏదైతే 75 సంవత్సరాల వయసులో ముసలితనంతో ఉన్నటువంటి ఈ కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల్లో ఈ యొక్క యంగెస్ట్ ఆంధ్రప్రదేశ్ కి యంగెస్ట్ మైండ్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారే బెటర్ అని చూస్ చేశారు. ఈజ్ నాట్ కాంప్లిమెంటెడ్ టు ద ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మామూలుగా ఆయన ట్వీట్లు అన్ని సైరా అంటుంటారు, అంటే సై అంటూ ఆయన అన్ని అంటుంటారు కానీ బట్ ఇవాళ సైరా కాకుండా ఈ యొక్క యంగెస్ట్ స్టేట్ ఏదైతే నవ్య ఆంధ్రప్రదేశ్ కు ఆయన యొక్క డెవలప్మెంట్ ఉంటుందేమో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి హామీలు ఏం చేశారండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మొత్తాన్ని కూడా ఎన్హాన్స్ చేసి ఎక్కువగా ఇస్తామని చెప్పి ఎన్నికల సమయంలో మాట్లాడిన విధానం మనం చూసాం. ఇప్పుడు ఏదైతే సజ్జా అజయ్ గారు చెప్తారో ఇది ఊకదంపటి ఉపన్యాసం, ఎన్టీ రామారావు స్టైల్. అసలు ఎన్టీ రామారావు గారినే ఆయన బొమ్మను తీసేసి ఆయన చేతి నుంచి లాక్కున్నటువంటి పార్టీ తెలుగుదేశం, ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. మరి పోర్టు రైట్. అయితే నేనేమంటానంటే రామారావు గారు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు వస్తానండి, విజయసాయి రెడ్డి గారికి ఎందుకు అంత ప్రేమ వచ్చింది ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మీద? అదే ఎందుకంటే ప్రేమ కాదండి, ఇక్కడ వాస్తవ పరిణామాలలో విజయసాయి రెడ్డి గారే బెటర్ కదా. విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఉన్నటువంటి ఈ యొక్క కూటమి నాయకులు ఏదైతే 3 పక్షాలుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వర, అట్లాగే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరిలో కల్లా యంగెస్ట్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వహిస్తేనే ఈ రాష్ట్రానికి బహుముఖ లబ్ధి చేకూరుతుందే ఏమో అనేటటువంటి విధానంలో ఆయన ట్వీట్ పెట్టారు. దీనికి ఆయన యొక్క అరబిందో ఏదో కోర్టులో ఇష్యూస్ జరిగినాయి, దానికి లింక్ గా ఆయన పవన్ కళ్యాణ్ గారిని ప్రసన్నం చేసుకోవటమా, లేదంటే కూటమిలో డిఫరెన్సెస్ క్రియేట్ చేయడానికి ఈయన ట్వీట్ పెట్టాడని సంశయాలు. అయితే ఒకప్పుడు కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేదు, అసెంబ్లీ గేటు తాకనివ్వము అని ఏదైతే వైసీపీ నాయకులు మాట్లాడారు, ఇవాళ ఆయన తీసుకెళ్లి డైరెక్ట్ గా సీఎం కుర్చీ మీద కూర్చోబెట్టమని చెప్తున్నారు. అంటే మీలో రియలైజేషన్ వచ్చింది అనుకోవాలా? కాదండి, పరిస్థితులు మనం గమనించాలా. పవన్ కళ్యాణ్ గారు పార్టీ నిర్మాణం చేయాల. 2014వ సంవత్సరంలో ఆయన పార్టీ పెట్టి ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కోసము ఆయన వంతుగా వాటా ఓట్లను షేర్ చేశాడు. ఏ బేసిస్ మీద చేశాడు. తర్వాత 5 సంవత్సరాలు అభివృద్ధిలో సూచనలు కానీ సలహాలు కానీ ఆయన ఎక్కడ పార్టిసిపేషన్ లే. ఎన్డీఏలో ఉన్నట్లుగా మనము అనుకున్నాము తప్ప ఎక్కడ యాక్టివ్ పాలిటిక్స్ లో రాలా. దీని వెనక ఏదో సంథింగ్ ప్యాకేజ్ జరిగింది అనేది అందరూ కూడా అనుమానం ఉంది. మరి 2019కు వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీని తిట్టకుండా బీజేపీ తోడు విభేదించి స్వతంత్రంగా పోటీ చేసి 2 సీట్లలో పోటీ చేసి నేను ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆలోచన విధానంతో ముందుకు వస్తే ఒక్క చోట కూడా గెలవనమాట వాస్తవమే కదా. తన పార్టీ తరఫున గెలిచినటువంటి రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుని లోక్ లీడర్ కూడా చేయడానికి
ఏదైతే అసెంబ్లీ శాసనసభాపక్ష నేతగా ప్రకటించడానికి కూడా ఒక ఎస్సీ దళిత వ్యక్తి తన పార్టీ తరఫున శాసనసభ్యుడైతే అభినందించినటువంటి పాపాన పోనటువంటి పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం కూడా మనం గుర్తెరగాలండి. Right. ఈ రోజు ఓన్లీ అదే వర్గం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి టాస్క్ మాత్రమే ఆయన ప్లే చేస్తున్నాడు తప్ప ఆయనకు నిర్దిష్టమైనటువంటి విధానం గాని లక్ష్యం గాని ప్రజా బాహుల్యంలో బాధ్యత గాని ఈ రోజు కూడా తన పార్టీని తన సొంత కాలం మీద నిలబెట్టుకోవాలనే ఆలోచన లేదు. ఏదైతే కూటమి ముగ్గురు కలిసి చేసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు అతను తన